యెస్. జయంతి గారు. ఎక్కడి నుంచి? ఏజ్ ఎంత? ఎవరు సజెస్ట్ చేశారు? అండ్ మార్పులు ఏమనుకోని జాయిన్ అయ్యారు? ఏం మార్పులొచ్చాయి? ఎలా మార్పులొచ్చాయి? అండ్ వాట్ ఈస్ స్పిరిచువల్లీ హౌ దిస్ ప్రోగ్రామ్ ఈస్? ప్లీజ్ గో ఆన్. శ్రీ గురుభ్యో నమః. నమస్తే గురూజీ. నా పేరు జయంతి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీ రాజరాజేశ్వరి గారి ద్వారా నేను ఈ గ్రూప్‌లోకి వచ్చానండి. నాకు మోకాళ్ళ నొప్పులు, షుగరు ఉండటం వల్ల నేను ఈ దీనిలోకి జాయిన్ అవుదామని అనుకున్నాను. ఫస్ట్ రాజేశ్వరి గారు ఈ హిందూ చైతన్యం అనే దాన్ని నాకు యాడ్ చేసి పంపించారు. నాకు చాలా గ్రూపులున్నాయి. నాకు ఈ గ్రూప్ ఎందుకులే అని నేను డిలీట్ చేసేసాను. తర్వాత తను కాల్ చేసి మాట్లాడారు. లేదు ఇది చాలా బావుంటది. గురూజీ చాలా బాగా ఎనర్జీ ఇస్తారు. దానివలన లిక్విడ్ డైట్ తీసుకోవాల్సొస్తది. బాడీ డీటాక్సేషన్ అవుతది. కాబట్టి మీరొకసారి జాయిన్ అయ్యి చూడండి. జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. లేదంటే మీరు లీవ్ అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్. అది నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. మీరైతే జాయిన్ అవ్వండి అని చెప్పారు. సరే నాకిది బాగుంది చూద్దాము. నాకు ఈ మోకాలు పెయిను, షుగరు ఉన్నాయి గదా! ఎలా ఉంటదో చూద్దాం టెస్ట్ చేసుకుందాం అని జెప్పి నేను ఆ టెస్ట్ కోసమే దీనిలో జాయిన్ అయ్యాను గురూజీ. నాకు సరే నేను ఫస్ట్ 24 డేస్ అంటే చేయగలననేది నమ్మకం నాకొచ్చింది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఏయో ఒకటి చేసుండాను కాబట్టి నాకు ఇది గూడా నేను చేయగలననే నమ్మకంతో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2 డేస్ లిక్విడ్ తీసుకున్న తర్వాత నాకు పెయిను ఆల్‌మోస్ట్ ఎళ్ళిపోయింది. మోకాలు నొప్పి. ఇదేంటి ఇంత తొందరగా వెళ్ళిపోయింది అని నేను ఒక అకేషన్‌కెళ్ళి గూడా మెట్లు చక 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 దిగేసాను, ఎక్కేసాను. అసలు నాకు గుర్తు గూడా లేదు. అరే! నేనింత ఫాస్ట్‌గా ఎక్కి దిగగలిగాననేది ఇంటికొచ్చిన తర్వాత తెలుసుకోగలిగాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే, ఫోర్త్ డే ఫుడ్డు చెప్పినప్పుడు కొంచెం పెయిన్ అనిపిచ్చింది. అప్పుడు మీకు చెప్పాను గురూజీ మీరన్నారు అలా వచ్చిందంటే మళ్ళీ తగ్గిద్ది. తగ్గి వచ్చిందంటే మళ్ళీ తగ్గిద్ది అని మీరు చెప్పారు గురూజీ. దాంతో నాకు అది మళ్ళీ అది కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పటికసలు లేదు. కంప్లీట్‌గా తొలగిపోయిందదసల. నేనిప్పుడు నేను కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కగా కూర్చొని ఎనర్జైజేషన్ తీసుకోగలుగుతున్నాను. ధ్యానంలో కూర్చోగలుగుతున్నాను. పని గూడా చాలా బాగా చేయగలుగుతున్నాను. ఇంతకుముందు వంట చేయాలి అంటే ఈ మోకాలు నొప్పి వలన ఒక 10 నిమిషాలు, పావుగంట వంటగదిలో నుంచుంటే కాళ్ళు నొప్పొచ్చేసేది. నేను కాసేపు ఎళ్లి వంటగదిలో మళ్ళీ ఎక్కడన్నా చైరేసి కూర్చొని, మళ్ళీ లెగిసి ఎళ్లి వంట చేయటం, అట్లా చేస్తా ఉండేదాన్ని. అలాంటిది మొన్న మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ జరిగింది. ఒక చిన్న క్లాస్ పెట్టాను. దానికి నేను 20 మందికి నేను నిలబడి ఖచ్చితంగా వంట చేయగలిగాను గురూజీ. అసలు నాకు కాళ్ళు నొప్పి రాలేదు. నాకు వేళ్ళు కూడా నరాలు ఇలా వంకర్లు పోతాయి. ఎక్కువ సేపు ఇలా తిప్పితే గరిటెతో వేళ్ళు నరాలన్నీ కొంచెం వంకర్లు పోయినట్టు వస్తూ ఉంటాయి. అలాంటిది కూడా ఆ నొప్పి కూడా లేకుండా అసలు నాకు తెలియకుండా నేను 20 మందికి నేను చాలా ఐటెమ్స్‌తో నేను వంట చేయగలిగానంటే నాకు ఈ లిక్విడ్ డైట్ ఎంత ఉపయోగపడిందో నాకు అర్థమైపోయింది. కాబట్టి ఈ లిక్విడ్ డైట్ నాకు చాలా ఈ గురువుగారు మన రాజేశ్వరి గారు పరిచయం చేసినందుకు నాకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆళ్ళకి. తర్వాత షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, నేను దానిలో ఏదన్నా తిన్నా గాని ఫ్రూట్స్ కూడా నేను ఇటువరకు తినేదాన్ని కాదు. ఫ్రూట్ జ్యూస్‌లు అవి తాగితే షుగర్ పెరుగుతుంది ఎందుకులే అని చెప్పి నేనసల తాగేదాన్ని కాదు. ఎక్కడన్నా ఒక ముక్క తీసుకోవటం తప్ప నేను దాన్ని వదిలేసేదాన్ని. కానీ నేనిది తీసుకుని ఇప్పుడు ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల తీసుకొని ఒక 2 అవర్స్ తర్వాత టెస్ట్ చేస్తుంటే అన్నీ నార్మలే ఉంటున్నాయి. మ్యాంగో తింటే గూడా వస్తది అనంటే మ్యాంగో జ్యూస్ కూడా 2 గ్లాసులు తాగి ఒక 2 అవర్స్ తర్వాత నేను టెస్ట్ చేసుకుంటే 125 ఉంది. కాబట్టి ఈ లిక్విడ్ డైట్‌లో నేను టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నాకు షుగర్ లెవెల్స్‌ని చూసుకున్న తర్వాత నాకర్థమైపోయింది. తర్వాత కొంచెం అన్నం తింటే మాత్రం కొంచెం పెరుగుతుంది. అది ముందు ముందు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిన తర్వాత అది కొంచెం నేను సెట్ జేసుకోగలననే ధైర్యం నాకొచ్చింది. అది నాకు హెల్తీగా మాత్రం చాలా బావుంది. ఇంకా బాడీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయి మొత్తం క్లియర్ అయిపోయినియి. నెక్స్ట్ నా ఫేస్ గ్లోకొస్తే మాత్రం చాలా బాగా గ్లో వచ్చేసింది. ఎవరు చూసినా ఈ గ్లో ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? ఏం చేస్తున్నారు? అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. నేను మెడిటేషన్ క్లాస్ పెట్టిన రోజు మార్నింగ్ కొద్దిగా గ్రీన్ జ్యూస్ తీసుకున్నాను గురూజీ. గ్రీన్ జ్యూస్ తీసుకోవటం వల్ల నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి నాకు వాంతయిపోయింది. కళ్ళు తిరిగిపోయినియి. కళ్ళు తిరిగిపోతే అయ్యో! ఏంటి ఇలా కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను 20 మెంబర్స్‌కి నేను వంట చేయాలి అంటే ఎలా చేయాలి అని గురూజీని తలుచుకుని శివ నాకు ఎనర్జీ ఇవ్వు. ఇప్పుడు నాకు ఎవరు లేరు. నేనొక్కదాన్నే వంట చేయాలి.
ఇప్పుడు నేను ఇలా అయిపోతే ఎలాగా? మాస్టర్స్ కూడా వచ్చేటట్టున్నారు. టైం అయిపోయింది. నేను 2, 3 అవర్స్‌లో నేను వంట చేసేయాలంటే ఎలాగా అనుకుంటూ శివ అనుకుంటూ కొంచెంసేపు నిలబడి వాటర్ తాగేసి తర్వాత ఒక కాఫీ తీసుకున్నాను. కాఫీ తీసుకున్న తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. ఇక నేను నాన్ స్టాప్‌గా 3 అవర్స్ నిలబడి వంట చేసేసాను. 3 అవర్స్ నిలబడి వంట చేసేసాను. మాస్టర్స్ వచ్చేసారు. నేను చక రెడీ అయిపోయాను. నేను పెట్టిన క్లాస్‌కి మాస్టర్ అందరొచ్చారు. నేనెళ్ళి అక్కడికెళ్ళి నిలబడితే అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. "ఇదేంటి నీ ఫేస్ ఇంత గ్లో వచ్చింది. ఈ గ్లో ఎలా వచ్చింది? నేనెప్పుడు చూడలేదు ఇలాగా" అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవటం. తనేంటి అలా ఉందని ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట. తర్వాత నేను ఇంటికొచ్చాను. మళ్ళీ ఎవరు చూసినా అదే అడుగుతున్నారు. కిందకెళ్ళినా అదే అడుగుతున్నారు. ఎక్కడికెళ్ళినా అదే అడుగుతున్నారు. నా ఫేస్‌లో గ్లో గురూజీ నాకు మంగు మచ్చలున్నాయి. కళ్ళ కింద బ్లాక్ ఎయర్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈ పోతాయని నేను ఊహించలేదు. డీటాక్సేషన్ అయ్యిద్దని తెలుసు గానీ, హెల్త్ పరంగా మాత్రమే ఇది అయ్యిద్దని అనుకున్నా గానీ, ఇలా ఫేస్ గ్లో వస్తదనేది మాత్రం నేను సర్ప్రైజ్. నా ఫేస్‌కి నేనే సర్ప్రైజు. మా పిల్లలు అమెరికాలో ఉండి గూడా కాల్ చేస్తూ ఒక్కొక్కళ్ళు చెప్పుకున్నారంట. "మమ్మీ ఏంటి అంత తెల్లగయింది? మమ్మీ ఏంటి ఇలా వచ్చింది? మమ్మీ ఏంటి కలర్ అలా వచ్చింది? అంత నైస్‌గా ఎలా అవుతుందని" వాళ్ళాళ్ళు చెప్పుకుని నవ్వుకుంటున్నారట. తర్వాత నేను నిన్న ఎవరో చనిపోవటం వల్లొస్తే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. "ఏంటి జెంది ఇంత సన్నబడ్డావు? ఏం జేస్తున్నావు? ఏం జేస్తున్నావు?" అంటే ఇట్లా లిక్విడ్ డైట్ గురూజీ దగ్గర నుంచి ఇలా తీసుకుంటున్నాము అనంటే, లేదు లిక్విడ్ డైట్ చేసినోళ్ళందరికి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. నువ్వు అలా ఎందుకు తీసుకుంటున్నావు? తీసుకోవద్దంటే, మేమొక గురు సమక్షంలో తీసుకుంటున్నాము. గురూజీ మాకు ఎనర్జీ ఇస్తున్నారు. కాబట్టి అది స్పిరిచువల్‌గా డైట్ తీసుకుంటున్నాం గానీ, వేరే వాళ్ళు యూట్యూబులు చూసి మాత్రం మేము తీసుకోవట్లేదు. కాబట్టి ఇది ఎక్సలెంట్‌గా ఉంది. నన్ను చూస్తే మీకు తెలుస్తుంది గదా! నాకు నమ్మకం ఉంది. నేను చేస్తున్నాను. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. మీకిష్టమైతే మీరు గూడా జాయిన్ అవ్వచ్చంటే ఆళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నేను ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సన్‌లైట్ పడటం వల్లంట కొరియన్ ఫేసు లాగా ఆ గ్లో కనపడిందని ఒక్కొక్కళ్ళు అంటుంటే నాకైతే నిన్నైతే అసలు ఆ సర్ప్రైజ్ నా ఫేస్‌ని పొగడినోళ్ళు లేరు సార్. ఇప్పటికి కూడా ఆళ్ళ పొగిడినట్టే ఉన్నారు. నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను గురూజీ. మా ఇంట్లో కూడా లేను. ఒక అకేషన్ మీద అదే చెప్పాను నిన్న వచ్చాను. వెయిట్ లాస్ అయితే 4 కేజీస్ తగ్గాను గురూజీ. చాలా చాలా బావుందిది. అసలు ఎక్సలెంట్‌గా ఉంది. నాకు హెల్త్ మాత్రం చాలా నేను 3 వింటొచ్చాను. 3 క్యూర్ అయిపోయినాయి. నేను చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. ఆ రోజు ఎలా వచ్చిందనేదే అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. ఆ క్లాస్ పెట్టిన రోజు ఆ విధంగా ఎలా వచ్చింది? ఆ విధంగా ఎలా వచ్చింది? ఈ రోజు ఉంది. కానీ ఆ రోజు ఇంకా గ్లో ఎందుకుంది అనేది మాత్రం వాళ్ళు ఈ రోజుకి అడుగుతున్నారు. జాయిన్ అవుతానన్న వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేశాను. కానీ నాకు చాలా ఎక్సలెంట్‌గా ఉంది గురూజీ ఇది మాత్రం. హ్యాపీ. హిందూ చైతన్యంలో నన్ను జాయిన్ చేసిన రాజేశ్వరి గారికి, మరి రమణ గారు కూడా నాతో బానే మాట్లాడారు. ఇది బావుంటదమ్మా కంటిన్యూ చేయండని. నాకు అందుకనే రాజేశ్వరి గారు చెప్పేవాళ్ళు. మీరు 24 డేస్ ఓపిక పట్టండి. తొందరగా డ్రాప్ అవ్వద్దు. ఓపిక పట్టండి. లాస్ట్‌కొచ్చే వరకు మీకే తెలిసిద్ది అని ఓపిక అని ఆవిడ అందరికి సజెస్ట్ చేస్తూ ఉంటారండి. నేనైతే చేయగలను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను గాబట్టి. ఆవిడ చెప్పటం వల్ల గూడా చాలా మంది నిలబడ్డారనేది నేను అనుకుంటున్నాను. రవళ గారు గూడా నాకు మంచి చెప్పారన్నమాట. కాబట్టి నాకిది చాలా అంటే నాలో చాలా మార్పొచ్చింది. చాలా తగ్గాను. చాలా గ్లో వచ్చింది. చాలా సన్నగా, యంగ్‌గా అయిపోయాం అంటున్నారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నేను చాలా మందికైతే ఇది పంపించాను సార్. ఇంక ఎంతమంది జాయిన్ అవుతారనేది నాకు తెలీదు గానీ చాలా ఎక్సలెంట్ గురూజీ. ఎక్సలెంట్. నాకు దీనిలో జాయిన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ గురూజీ. రైట్ మా. థాంక్ యూ సో మచ్.